హలో గైస్, ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్, 10 రూపీస్ తీసుకోరు. రష్ అయితే ఉంది. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లేకర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను మా తమ్ముడు. ఇది వచ్చేసి యాదగిరిగుట్టలో ఉంది. సో అందరికీ తెలుసు అనుకుంటా. సో ఇప్పుడు దాకా అయితే చాలా ఫేమస్ అయిపోయింది స్వర్ణగిరి టెంపుల్. సో అక్కడైతే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మా ఇంటి నుండి లైక్ గౌలిపుర నుండి టెంపుల్ వరకు 55 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో అక్కడ వెళ్ళేసి నేను ప్రైస్ డీటెయిల్స్ కానీ ఏముంది అన్నీ నేను ఈ వీడియోలో లైక్ క్లియర్గా చెప్తాను. సో ఇక్కడైతే ఆగినాము పెట్రోల్ కొట్టించుకోవడానికి. సో ఈరోజు వచ్చేసి సాటర్డే రోజు అయితే వెళ్తున్నాము. సో చూద్దాం అక్కడ రష్ ఎట్లా ఉంది ఏందని. ఇక్కడ మా తమ్ముడు అయితే ఆపిండు లైక్ సోడా తాగడానికి. సో ఎక్కడ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినా సో మా తమ్ముడికి అయితే లైక్ తినడం అంటే చాలా ఇష్టము. సో ఇక్కడైతే సోడా ఆయన చేస్తుండు. సోడా తాగి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాము. సో ఇక్కడైతే మనకు లైక్ మెయిన్ రోడ్ పక్కన ఒక బోర్డు ఉంటుంది లైక్ స్వర్ణగిరికి లైక్ ఈ సైడ్ వెళ్ళాలని. సో ఇక్కడ నుంచి మనకు దారి అనేది లైక్ రోడ్స్ ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వాలి అనుకుంటా. సో కొంచెం బాలే రోడ్స్ వచ్చేసి. సో ఇక్కడైతే మనకు పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ పర్ బైక్. సో గైస్, ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్. అలాగా అక్కడ బైక్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే వచ్చేసినాము. సో ఎంట్రన్స్ పక్కనే మనకు లైక్ ఫుట్వేర్ స్టాండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు లైక్ ఓన్లీ 10 రూపీస్. ఇక్కడ చెప్పులు అయితే వదిలేసి సో మనం టెంపుల్ లోపల అయితే వెళ్ళిపోదాం. సో చెప్పులకైతే 10 రూపీస్ తీసుకోరు. సో చలో మళ్ళీ ఇప్పుడు లోపల అయితే పోదాం. సో ఈరోజు వీకెండ్ కాబట్టి అంటే సాటర్డే కాబట్టి ఫుల్ రష్ అయితే ఉంది. సో చూద్దాం లోపల వెళ్ళినాక అంటే ఎట్లా ఉంది ఏంది పబ్లిక్ అని. సో ఇట్లా ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో మనకు ఎంట్రన్స్ పక్కనే లైక్ లెగ్ వాష్ కోసం ట్యాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ లెగ్ వాష్ చేసుకొని మనం లోపలైతే వెళ్ళిపోదాం. లెగ్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వచ్చేస్తే ఇక్కడ మనకు లైక్ ఎంట్రన్స్ దగ్గరనే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి. సో ఇక్కడ మనం మొక్కేసి లైక్ బై స్టెప్స్ పైనకి వెళ్ళిపోవచ్చు మనము. సో చలో మళ్ళీ లోపల చూద్దాం ఎట్లా ఉంది ఏంది అండ్ రష్ ఎట్లా ఉంది ఏందని. పైనకి రాగానే వ్యూ మాత్రం మస్తు ఉంటుంది ఇక్కడ చూడడానికి.
సో ఇక్కడ మనకు లైక్ స్పెషల్ దర్శనం టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట పర్ పర్సన్. అండ్ మేము వీకెండ్స్ అప్పుడు వచ్చినామని లైక్ చాలా అంటే చాలా రష్ ఉంది. సో నేను సజెషన్ ఏంటంటే వీక్ డేస్లో రండి. సో వీక్ డేస్లో వస్తే ఇంత రష్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ లైక్ లోపల దర్శనంకి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్స్ అనేవి అలౌ అయితే ఉండవు, లోపల ఉండవు. సో మీరు ఇక్కడ లైక్ లాకర్స్ ఉంటాయి, సెల్ ఫోన్స్ లైక్ ఇక్కడ డిపాజిట్ చేయవచ్చు ఎక్కడైతే మనం టికెట్ తీసుకుంటామో అక్కడనే. సో మాది ఈ వీడియో వచ్చేసి లైక్ మాది దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత సో మేము బయటికి అయితే వచ్చినాము. సో బయటికి వచ్చి టెంపుల్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము. సో ఇది వచ్చేసి ఏదైతే లైక్ ఇప్పుడు రీల్స్లో ట్రెండింగ్ అవుతుందో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ ప్లేస్ వచ్చేసి మేము లైక్ టెంపుల్లో లైక్ రాగానే ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసినాము. సో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాము. లోపల వచ్చేసి మనకు మిల్క్ షేక్స్ కానీ ఇంకా టీ కానీ ఇంకా వాటర్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంటే స్టాల్స్ ఉంటాయి ఇక్కడ లోపల. దర్శనం అయినాకైతే మేము మళ్ళీ వచ్చినాం ఇక్కడ. సో అప్పుడు లైట్స్ లేకుండా ఇప్పుడైతే నైట్ లైట్స్ వేసారు. సో లైట్స్ వేసిన తర్వాత అయితే వ్యూ మాత్రం నాకు మస్తు అనిపించింది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఈవినింగ్ టైం రండి వస్తే. సో లైక్ ఈ వ్యూ అనేది లైక్ మీకు చూడడానికి వస్తుంది ఈవినింగ్ వస్తే. సో మొత్తం లైక్ దర్శనం అండ్ ఎక్స్ప్లోరింగ్ మొత్తం అయిన తర్వాత మేమైతే ప్రసాదం తీసుకున్నాము. సో ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ కూడా లైక్ అవైలబుల్గా ఉంటాయి. ఒక పులిహోర ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. ఇలా ప్రసాదం తినేసి మేమైతే మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయినాము.
ఇంటికి వచ్చేటప్పుడు అయితే లైక్ దారిలో మేము తవా ఇడ్లీ ఇంకా తవా వడ అయితే తిన్నాము. ఫస్ట్ అయితే మన తవా ఇడ్లీ వచ్చేసింది. లైక్ నేనైతే తిన్నా, నాకైతే మస్తు అనిపించింది. అండ్ ఆల్సో లైక్ మనం లైక్ నార్మల్గా తింటే వేరే అండ్ మిడిల్ ఆఫ్ ద జర్నీ తింటే ఆ కిక్కే వేరు అసలు. సో నాకైతే మస్తు అనిపించింది. సో అది తవా ఇడ్లీ తిన్నాక మళ్ళీ తవా వడ అయితే ఆర్డర్ చేసిన. సో ఇది కూడా తిన్నా, ఇది కూడా నాకు లైక్ మస్తు అనిపించింది. బికాస్ అండ్ ఆల్సో లైక్ నాకు ఫుల్ ఆకలి వేస్తుండే. ఇది తవా వడ తినగానే మళ్ళీ మా తమ్ముడు మళ్ళీ మధ్యలో ఆపి లైక్ ఇది ఐస్ క్రీమ్ అయితే తీసుకుండు. సో నేను చెప్పినా కదా ఈయన తింటూనే ఉంటాడు లైక్ జర్నీ అప్పుడు. సో చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ అప్పుడు దాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.